స్టేటస్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, సమాజం చెడిపోతుందని చాలామంది ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఆ బాగు చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా తొలి అడుగు ఈరోజు వేస్తున్నామని పెట్టాను సార్. ఇది తొలి అడుగు. కాకపోతే ఈ తొలి అడుగు ఒకంత పడలేదు, మీరందరూ కూడా గమనించాలి. సో చాలామంది దాదాపు 50 మందికి పైగా ఈ తొలి అడుగులో భాగస్వాములు అయ్యారు కాబట్టి ఇది ఖచ్చితంగా చాలా పెద్ద విజయంగానే నేను భావిస్తున్నా సార్. సో భవిష్యత్తులో అన్న చెప్పినట్టు క్షేత్రస్థాయిలో కూడా ఈ యొక్క క్యాంపెయినింగ్ అనేది ఖచ్చితంగా చేస్తామన్నా. దానికి దృష్టిలో పెట్టుకునే ఈ తొలి అడుగు అనేది ఈరోజు మనసున్న మనుషుల చేతుల మీదుగా ఆవిష్కరించాలి. ఈ మెసేజ్ అనేది ఈ 2 రాష్ట్రాలకి పంపించాలనేటువంటి ప్రయత్నం మనం చాలా గట్టిగా, ఏదైతే మనస్ఫూర్తిగా 2 రోజుల్లో ముందు నేను అనుకున్నానో, 2 రోజుల ముందు అనుకున్నా, నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తిని నేను పర్సనల్గా వెళ్ళి ఇన్వైట్ చేయలేదు. అందరినీ కూడా కేవలం ఫోన్లోనే రిక్వెస్ట్ చేశాను, మీరందరూ కూడా రావాలి సార్ తప్పకుండా అని. సో సమాజం పట్ల ప్రేమ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీ మెసేజ్ ఇచ్చేదానికి ఇక్కడికి రావడం జరిగింది సార్. నిజంగా ఇది 100% నాకు తెలిసి అద్భుతమైనటువంటి విజయం. నన్ను అంటూ ఉంటారు, పవన్ ఎందుకు ఎప్పుడు ఒక్కడివే తిరుగుతుంటావు అని. నాకు తెలిసి 8 నెలల్లో సార్ ఒక్కడినే 1,40,000 మందిని కలిసిన సార్. 1,40,000 మందిని ఒక్కడిని కలిసా. సో నాకైనటువంటి బడ్జెట్ చాలా తక్కువ సార్. సో ఏంటంటే ప్రతి ఓటర్ని కూడా కలవాలి, వ్యక్తిగతంగా కలవాలి, రిక్వెస్ట్ చేయాలి. నన్ను ఏదన్నా అనేవాడు లేరు. ఎవరన్నా కొడితే కదా, నేను తిరిగి కొడితే కదా సమస్య. సో గాంధీవాదులం ఇక్కడ. సో ఎవరు తిట్టేవాళ్ళు లేరు, తిట్టించుకునేదానికి నన్ను తిట్టినా కూడా గమ్మున వెళ్తాం కాబట్టి గొడవ జరగదు అక్కడ. సో అటువంటి పరిస్థితుల్లో అంటే ఒక చేంజ్ తీసుకొని రావాలి సార్. తక్కువ బడ్జెట్తో ఎలక్షన్ని చేయాలి, ఎక్కువ సమయాన్ని ప్రజాసేవకు కేటాయించాలి. సో అది నా కోరిక. సో అటువంటి విధానం ప్రతి ఒక్కరిలో రావాలి, ప్రతి చోట రావాలి. మార్పుకు శ్రీకారం చుట్టాలనేదే నా తపన. దానికోసమే ఆరాటం, ఈ పోరాటం. సో చాలా ఇక్కడికి వచ్చినటువంటి వక్తలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలియజేసుకుంటున్నా సార్.